చెప్పు. భైరవ గారిని కొట్టి పడేశాను. చంపైనా? వద్దు, వాడిని ప్రాణాలతో ఉంచు. వస్తున్నాను. వాడి కంట్లో పొగరు కనిపించిందిరా. వాటిల్లో నేను భయం చూడాలి. ముందు వాడి కాలి నేనే నరకాలి. సరే, త్వరగా రా. ఏం లేదు డార్లింగ్. కార్ మీద పెట్టిన కాలునే కాదు, ఆ డిన్నర్ కి ముక్కలు చేసాయి. పాతి పెట్టేసి వెళ్ళిపోదాం. వెళ్ళన్నా. ఏడ్రా. అయ్యో, ఇక్కడే కట్టి పడేసానే. ఇక్కడే ఏడాడు. ఏంట్రా? అన్నా, వదిన భోంచేనని మారం చేస్తున్నారన్నా. ఏమంటున్నారా? ఎవరా? ఎవరో ఫోన్ ఇవ్వు. జనకి, నా మాట విను బంగారం. కొంచెం తిను. కొంచెమైనా బలం ఉండాలిగా. నా మాట విను బంగారం. ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడా వీడు? నీ త్వరగా వచ్చేస్తా. నువ్వు తిను. నీ ఎంత టెన్షన్ లో ఉన్నారు? నీ పిల్లల పూట భోంచేపోతే చచ్చిపోతుందా? కోపం వచ్చేసింది. రే 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 బాబు, గంగా గంగా, రే నా మాట వినరా. రే 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 రే, నేను చెప్పేది వినరా. రే రే రే, ఎంత చెప్పినా వినపడ అయిపోతాను. రేయ్, ఇక్కడ ఇన్ని సమస్యలుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్ అంటే. నాకేమైనా పర్వాలేదు, ఇక నుంచి నీతోనే ఉంటాను. కోర్టుకొచ్చిన 20 మంది పేర్లు నోట్ చేసి మేనేజ్మెంట్కి అగైన్స్ట్గా పనిచేస్తున్నామని, అందువల్ల మేం పాస్ అవడం కష్టం అంటూ మా పేరెంట్స్కి SMS చేశారన్నా. ఏమైందని అమ్మా నాన్న ఫోన్లు చేస్తూ ఉన్నారన్నా. మా చదువుకి ఇబ్బంది కలుగుతుందేమోనని భయంగా ఉంది. తన మొహం బయటికి తెలియదన్న ధైర్యంతో ఎవరినైనా ఎలాగైనా ఎగతాళి చేయొచ్చు, ఏడిపించొచ్చని చాలామంది సోషల్ నెట్వర్క్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మనం వైజాగ్ సిటీలో హుదూ తుఫాన్ దెబ్బకి పేద ధనిక తేడా లేకుండా అందరూ వెలవెల్లాడినప్పుడు అదే నెట్వర్క్ని చాలామంది మంచికి ఉపయోగించుకున్నారు. ఎవరో ఎవరికీ తెలియకుండా చాలామంది చాలా రకాలుగా సాయపడ్డారు. మూర్తి భవించిన మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు. అదే సోషల్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం కూడా ఒక పని చేద్దామా? సార్, వైజాగ్ లో జరగబోయే ఫంక్షన్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా మీకు విద్యారత్న బిరుదు ప్రదానం జరగాల్సి ఉంది. ఆఖరి క్షణంలో మీ పేరు తొలగించడానికి కారణం? ఈ ప్రశ్నని ప్రధాని అడగండి. బిరుదు ఇవ్వకపోవడమే కాక ప్రధాని మిమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడలేదని విన్నామే. నన్ను కలవని పరిణామాల్ని ఆయన ఎదుర్కొంటాడు. సార్, రాజకీయ వర్గాల్లో మీ పలుకుబడి తగ్గిందంటున్నారే. నా పలుకుబడిని నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తాను. సార్ సార్, తర్వాత ఎలక్షన్స్ కి ఇంకా 4 ఏళ్ల టైం ఉందే. ఎవడన్నా చచ్చిపోతే 4 నెలల్లో కూడా ఎలక్షన్స్ వస్తాయి. చాలా స్వామి, నాకు నిజం తెలియాలి. చివరిగా ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న. ఏంటి? ఇప్పుడు మీకు రాకుండా పోయిన ఈ బిరుదు వాళ్ళుగా ఇచ్చింది కాదు, మీరు డబ్బులిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నించారంటున్నారు. అది నిజమా? నిజమైతే మాకు క్లారిఫై చేయండి. ఏ పత్రిక నీది? శంఖనాథం అని పేరండి. నిన్నటి నుంచే ఊదడం మొదలెట్టాం.
ఇందుకే నేను రాను అదే, అదే. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను నేను చూసుకుంటా. ఏయ్, ఎంత కష్టపడి అన్నను ప్రెస్ కాన్ఫరెన్స్ సమాధానం పంపించాను. చెప్పకుండా ఇలాగే వెళ్ళిపోతారు ప్రశ్నలు ఏంటండి? అడిగేది. రమ్మండి. పోండి, పోండి. ప్రశ్నలు అడుగుతున్నారు ప్రశ్నలు. హలో ఏంటి కోటయ్య బిరుదు మ్యాటర్ వర్కౌట్ అయినట్లేదు? రై 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 5 నిమిషాల కంటే నేను బతకనని చెప్పా, ఇంకా ఉన్నాను. ఇక నుంచి ప్రతి నిమిషం నేనెందుకు ఇంకా ప్రాణాలతో బతికున్నానని నువ్వు బాధపడ్డం మొదలెడతావురా. తెల్లారుజామున నేను చెప్పేస్తా, నేను చెప్పేస్తా. అన్నా 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 అన్నా, మీ మాట బలించింది. ఏమంటున్నావురా? గంగారెడ్డి గారి పిల్లం చచ్చిపోయిందట. దానికి ఎందుకు నా మాట ఫలించిందంట? ఆ రోజు మీరేగా అన్నారు. చస్తావంటాను. చస్తావా? ఏం చెప్పారు? ఇలా అని బయటికి వెళ్ళి వాక్కో. ఇల్లు మంచి దండ ఆర్డర్ చేయి. పో. పెద్దదిగా చేస్తా. ఏయ్, బండి ఆపు. ఆపు. అన్న మళ్ళీ పోస్టర్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పోరం బోకు. ఎవర్రా అంటించింది? ఇంకెవడు ఆడే. పోస్టర్ బానే వేసాడు, కాకపోతే గంగాగాడి పెళ్ళం పోస్టర్ మీద అట్టించేశాడు. అన్నా ఉంటా. వాడేదో ప్లాన్ తోనే ఇవన్నీ చేస్తున్నాడు. మనం చాలా హుషారుగా ఉండాలి. తీరా బండిది. రే తీరా తీరా అన్న, ఇటు చూడు 12 షీటర్. ఇక్కడ కూడా అంటించారా? మొత్తం అంటించారా? అయ్యో, చావు పక్కన అన్ని అంటించారు. ఎవరు అన్న, ఇటు చూడు, అంటించారా? ఇటు చూడు. ఇప్పుడు ఆ గంగారెడ్డి ఏమనుకుంటారు నా గురించి? ఏమైపోతున్నాయి? ఒక టెన్షన్ ఇదొకటి వచ్చేసిందా? టెన్షన్ వస్తాం. ఇది నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వడం కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇదిగోండి, ఇప్పుడు సెట్ అయిపోతుంది. కొట్టుకోండి కొట్టుకోండి. నేను దిగి తలుపు తీస్తా. రేయ్, నవ్వుతుంది ఏంట్రా? అరే, ఎందుకు? అన్నా ఇంతనా? ఏమైంది అన్నా? అదే నవ్వకూడదనా అన్నా? పోండి అయ్యా, పోండి. ఎక్కడికి వచ్చినా మీరు ఒకళ్ళు పోండి అంటున్నాను కదా. ఏ ఛానల్ నువ్వు? అయ్యో అన్నా, ఏదైనా పోదాం. ఇదిగోండి, దండ వేసేయండి. నవ్వుతున్నా, నవ్వుతున్నా. వేసేయండి, వేసేయండి. ఏంటన్నా? ఏంటంట? ఊరుకోమన్నా. పదండి 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 అన్న. పర్లేదు పర్లేదు, తర్వాత మాట్లాడుకుందాం. మర్యాదగా లేదు. తీసుకురా, తీసుకుపో. పోండి. తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతాను. రండి, రండి, రండి. ఏయ్, చాలా మంది ఉన్నారు. పోండి. కూర్చో. పోండ్రా. అన్న అన్న, నవ్వకుండా రండి అన్న. పోదాం అన్న. అవును, వాడే వాడే. పదండి పోదాం. నవ్వద్దన్నా. మీరు ఊరుకుండ్రా. సావింటికి వచ్చి ఎలా విరగబడి నవ్వుతున్నాడు చూడు, సచ్చినోడు. ఏదోటి. ఏం చేసావురా? వదినా వదినా, రెండన్నా అన్న, రెండన్నా. రండి, పోదాం, పోదాం. అన్న చాలా బండి ఎక్కండి అన్న. మళ్ళీ మళ్ళీ రేపు కూడా వచ్చి నవ్వుతానంటున్నాడు అన్న. రేపు వస్తాంలే, రేపు వస్తాం. నేను ఒంటరి వండి చేసి వెళ్ళిపోయావే. అయ్యా,
ల్యాబ్ లో నుంచి వచ్చారు. సార్ నమస్తే. రండి రండి చెప్పండి. ఏంటి? సార్ మీరు యూస్ చేసిన ఇన్హేలర్లో నైట్రస్ ఆక్సైడ్ కలిసింది. దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది పీలిస్తే నవ్వు వస్తుంది. కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఏయ్, ఏమైంది? మేమేదో నాకేం తెలియదు అన్నా. గంగారెడ్డికి ఫోన్ చేయి. చేస్తాం. వాడు మనసుంత బాధపడి ఉంటుందా? విషయం అన్నా చెప్పాలి వాడికి. స్పీకర్ ఆన్ చేశా. హలో, హలో. ఇంకా సైకోటయ్యా, సైకోటయ్యా. నైట్రస్ ఆక్సైడ్ బాగా పనిచేసిందా? రాయ్, ఆ గంగారెడ్డి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడిప్పుడు నా చేతిలోనే ఉన్నాడు. నమ్మకలేదా? మాట్లాడతావా? ఇవ్వు. బ్రదర్స్, మన శత్రువు లైన్లో ఉన్నాడు. గంగా, నీ ఎందుకు నవ్వానో కారణం చెప్ప. నిజం చెప్పన్నా. నా భార్య శవం ముందు నుంచి నవ్వింది మాత్రమే కాక నవ్విందని కారణం కూడా చెప్తావా? లేదు గంగా, నీకు కావాలని నవ్వలేదు. కాదు, నువ్వు కావాలనే నవ్వావు. ఇప్పుడు చెప్తా విను. నీ చావుకి 100 మందితో వచ్చి నీ శవం ముందు నుంచుని పొట్ట పగిలేలా నవ్వుతాను. నేను చెప్పేది కొంచెం విను గంగా. ఇక నువ్వు చెప్పేది ఏది నేను విన్ను. విశాఖపట్నం కోర్టులో నేను చెప్పబోయేది లోకమంతా వింటుంది. ఎవర్రాది? ఏయ్, ఏంటి ఆ తొలడం? వెనకపో. ఎవర్రా? డోర్ తెరవరా. తెరవరా, తెరు. రే సతీ, తెరవరా. రే తెరు. రే రే కిట్టు. రే రే, మీరు కూడా ఏంట్రా? నన్ను ఇలా చూడాలనే కదా ఆశపడ్డావు. బాగా చూడు. అర్థం కాలేదా? నువ్వు కోర్టుకు వెళ్తే నన్ను మళ్ళీ ఇలాగే కదా చూడాలి. కత్తి చేత పెట్టినాడు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నన్ను వదిలే. యావన్నీ నమ్మరు. గంగారెడ్డి చనిపోవడానికి ముందు ఇద్దరిని చంపాడు. వాళ్ళు నార్త్ ఇండియాలో పేరు మోసిన హంతకులు. పీకే నార్త్ నుంచి కిరాయి గుండాలను దింపాడు. వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మన పడ్డ కష్టం అంతా వేస్టేనా? ఎల్లుండి కోర్టులో హియరింగ్. ఉన్న ఒక్క రోజులో ఏం చేయగలం మనం? ఒక్క రోజని ఎందుకంటావు? ఇంకా 24 గంటలున్నాయి. 1440 నిమిషాలు. రేపు గెలవబోయేది వాడా మనమా అనేది కాక బతికుండబోయేది నేనా వాడా అనేది తేలబోయే రోజు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నువ్వు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. నా గురించి వరి అవ్వకు.
నేను చెప్పినంత కరెక్ట్గా ఫాలో అవ్వు. జాగ్రత్త డార్లింగ్.